జరగబోయేవి కూడా దానిలోనే ఉన్నాయి. 9వ అధ్యాయం ముందు ప్రారంభంగా 9వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుదాం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అని అడగగా యేసు, నీవు ఆయనను చూచుతున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అన్నాడు. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలో మీకు ఏం అర్థమైందో చదువుతుంటే, వెలివేయబడిన మనుష్యుడు ఎవరో? వెలివేయబడిన మనుష్యునితో దేవుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎందుకు వెలివేయబడ్డాడు తెలుసా? అధ్యాయం అంతదే. ఎందుకు వెలివేయబడ్డాడు? యేసు ప్రభువు వారిని ముట్టినందుకు వెలివేయబడ్డాడు. ఇప్పుడు మొదటి నుంచి చదవండి అధ్యాయం. ఆయన మార్గమున పోచుండగా పుట్టుకుడి అయిన ఒక మనుష్యుడు కనబడేను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ధన్యులందరిలో ఒక గొప్ప ధన్యుడు వీడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధన్యులందరిలో వీడు ఒక గొప్ప ధన్యుడు. వీడు పుట్టడమే దేవుని నామము మహిమపరచబడడానికి, ప్రత్యక్షపరచబడడానికి కొరకు వాడు లోపంతో పుట్టాడు. దేంతో పుట్టాడు? లోపం. ఏ లోపం? గుడితనం. వాళ్ళమ్మ నాన్న ఎంత బాధపడ్డారో, వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడో నేను లోకాన్ని చూడలేకపోతున్నాను. ఏం చేయాలి? నేను ఎలా బతకాలి? అమ్మ నాన్న సేపు వాళ్ళు తెచ్చి పెడతారు, తర్వాత వాడిని పోషించేది ఎవరు? ఆ గుడ్డివాడు పని ఏంటి? మనం బైబిల్లో అనేక మంది గుడ్డివాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? భిక్షం ఎత్తుకుంటున్నారు. భిక్షం. వారు తమను తాము పోషించుకోవడానికి భిక్షం. ఎరుక మార్గంలో ఉన్నవాడు వాడు భిక్షిస్తాడు. గుడ్డివాడే, గుడ్డివాడే. వాడు అడగలేదు. ఇక్కడ విషయం గమనించాలి. వాడికి ఏ ఆలోచన లేదు. యేసు ప్రభు బాగు చేస్తాడని వాడు అనుకోలేదు. ఆయన గురించి తలంపు వారికి లేదు. అక్కడ ఏమని రాయబడి ఉంది? చదవండి మళ్ళీ మొదలు వచ్చాను.
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు ప్రభువా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించవలసిన సంగతులు అనేకం ఉన్నాయి. ఎవరికైనా ఏ లోపమైనా వచ్చింది అంటే, ఏ రోగమైనా వచ్చింది అంటే, ఏ సంకటమన్నా వచ్చింది అంటే వాడు పాపము చేసిన వాడై ఉంటాడు. ఏమంటాడు? వాడైనా చేసి ఉండాలి, వారి తల్లిదండ్రులైనా చేసి ఉండాలి. వారి ఒకరి తల్లిదండ్రులు చేసిన పాపము వారి పిల్లలకు వస్తుంది. కొందరు పిల్లలు ఆటిజం అంటారు, వాళ్ళకి మెదడు ఎదగదు. కొందరు నడవలేదు, కూర్చోలేదు, చూడలేదు, కాలు చేతులు పనిచేయవు. ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే పుట్టికతోనే ఏదైనా లోపంతో పుట్టారంటే ఎవరి లోపం అయి ఉండాలి? తల్లిదండ్రుల లోపమై ఉండాలి. పుట్టుకతోనే వాడు పాపం చేయడు కదా, వాడి పాపం అన్న వాడు పుట్టాడు కదా. వాడి పాపం అన్న వాడు పుడతాడా? ఈ ప్రశ్న ఎందుకు వేశారని అర్థం కాలేదు. వీడి పాపమా, వీడి చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు కన్నవారి పాపమా? అంటే నువ్వు పాపం చేసినా రోగం వస్తుంది, సంకటం వస్తుంది, వ్యాధి వస్తుంది, బలహీనత. ఏ చేతికి వచ్చింది? పాపము వలన వచ్చు జీతము మరణము. సంకటాలు ఎందుకు వస్తాయి? పాపము వలన. మరి వీడి పాపం చేస్తే వీడికి వస్తుంది, కానీ వీడికి వయసు రావాలి. అందుకే ఇప్పుడు ప్రశ్న ఎవరిదంటే, వీరి తల్లిదండ్రులు ఏం పాపం చేస్తే వీడు ఇలా పుట్టాడు. ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒరే వీడు చేసిన పాపము కాదు, వీరి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు, కానీ వీడు ఎందుకు ఇలా పుట్టాడంటే దేవుని మహిమ ప్రత్యక్షపరచబడడం కొరకు. ఏ ప్రత్యక్షపరచబడడం కొరకు? దేవుని మహిమ ప్రత్యక్షపరచబడడం కొరకే వాడు ఎలాగూ పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా మొదటగా చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నా పాపము వలనైతే నా పాపాన్ని క్షమించి నన్ను ముట్టు. నాకు బుద్ధి చెప్పడానికైతే నా లోపం ఏంటో నాకు తెలియచేయి, నేను ఒప్పుకుంటాను. దావీదు అలాగే చేశాడు. ఒకవేళ నీ నామ మహిమ కోసం అంటే నన్ను స్వస్థపరిచి సాక్ష్యమిచ్చి మహిమపరచులాగిన నన్ను వాడుకో అయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో ఒక సంగతి మర్చిపోయాను. మా మూడో చెల్లికి మన సోమవారం ఆపరేషన్ జరిగింది. పొద్దున్న ఉదయం ఫోన్ చేసింది, 107 జ్వరం వచ్చిందని. అని వెంటనే నేను రాజేష్కి ఫోన్ చేస్తే హాస్పిటల్ తీసుకెళ్తామన్నాను. సరే నాన్న అని చెప్పారు. నేను ప్రార్థన చేశాను. మీరు కూడా మా చెల్లి కోసం ప్రార్థన చేయండి. రేచల్ కుమారి ఇప్పుడు పోవడం
ఒక్కతే కూతురు, ఆ కూతురుకు ఒక్కతే కూతురు. ప్రార్థన చేయండి. ఆ కూతురు ఇద్దరు కూడా బెంబేలు పడిపోతున్నారు. ప్రార్థన చేయండి. ప్రార్థన సహకారం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి? ఒకళ్ళు దేవుడి మహిమ పట్టడం కోసమేమో. ప్రార్థనల వలన బాగుపడిన వాడు దేవుని మహిమపరచాలి. అందరూ స్తోత్రాలు చేస్తారు. నువ్వెందుకు మహిమపరచబడ్డావు? దేవుని మహిమపరచడం లేదు. నీ గొప్ప అనుకున్నావా? నీ డబ్బులు అనుకున్నావా? నీ బలం అనుకున్నావా? ఎవరు మహిమపరచరంటే హృదయం కొవ్విన వారు మహిమపరచరు. ఏం కొవ్విన వారు? హృదయము కొవ్విన వారు మహిమపరచరు. దేవుని లెక్క చేయదు. దేవుని లెక్క చేయదు. అసలు మన గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎంత, మన బ్రతుకులు ఎంత? మంచి పురుగులము. ఎవరో మంచి పురుగులము. దయ్యములు ఆయనకు భయపడుతున్నాయి. ఆకాశ నక్షత్రములన్నీ ఆయనకు భయపడుతున్నాయి. సృష్టి యావత్తు ఆయనకు భయపడుతూ ఉన్నది. అంతరిక్షంలో ఉన్న మహాసమూహములన్నీ ఆయనకు భయపడుతున్నవి. సముద్రములు, కొండలు అన్ని భయపడుతున్నవి. కానీ నేల నుండి తీయబడిన నేల పురుగు అయిన నీవు ఎందుకు భయపడ్డావు? లేదు. ఎక్కడికి తీయబడ్డాం మనం? నేల నుండి తీయబడిన నేల మంటి పురుగులము. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా. మంటి పురుగునైనా నాలో, మంటి పురుగునైనా నాలో ఎంతమంది వాక్యం అంటున్నారు? చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది కబుర్లు ఆడుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుని మహిమ ఇతరులు ప్రత్యక్షపరచబడడం కోసమే అని ఆయన వాడి దగ్గరకు వెళ్ళి నేల మీద ఉమ్ము వేసి బురదగా చేసి ఆ మట్టి తీసి వాని కండ్ల మీద పూసాను. ఏం చేశాడు అంటే కళ్ళలో ఏం లేవు, కనుగుడ్లు లేవు. ఈయన సృష్టికర్తను నిరూపించేటటువంటి భాగం ఇది. అందరూ దేవునికి స్తోత్రం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బురద వాడు ఏ ఊళ్ళో పుట్టాడు? ఆ ఊరి బురదే. మరి వేరే నీళ్లు తెచ్చి బురద చేయలే ఆ మట్టిని. తనలో నుండి జీవజలపు ఓటను ఊసి ఏ ఊసాడు? నాలో నుండి ఏ ఉబ్బుతాయి అన్నాడు? జీవజలపు ఓటలు ఉబ్బుతాయి ఆయనలో నుండి. ఆ జీవజలపు ఓట అయిన ఆ ఉమ్మిని ఆ మట్టి మీద వేసి దానిని బురదగా చేసి దాన్ని కనులకు పూసాడు.
ఎప్పుడైతే కళ్ళకు పూసాడో ఆ కళ్ళకు పూసినటువంటి ఈ మట్టి ఈ పూసేసాన్ని ఏమన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి కడుక్కో అన్నాడు. శిలోయము అని కోనేటికి వెళ్ళి కడుక్కో. ఇక్కడ ఎక్కడే కాదు, శిలోయము అనే మాటకు పంపబడిన వాడు అని అర్థం. పంపబడిన వాడు వచ్చాడు. పంపబడిన వాడు నేల మంటిని బురద చేశాడు. ఆ బురదను కండ్లకు పూశాడు. పంపబడిన వాడు అని కోనేటికి వెళ్ళమన్నాడు. అక్కడ వాడు ఆ కన్నులు కడుక్కొనగానే ఈ ప్రయాణములో జరిగిన సంగతి ఏంటంటే ఈ బురదంతా వారి కనుగుడ్డులుగా మారిపోయి ఆ కోనేటిలో కడగగానే వారికి ఏమొచ్చింది, చూపు కలిగిన వాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు వెళ్ళి 7వ వచనం, శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. శిలోయము అన్న మాటకు పంపబడిన వాడిని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువాడును వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వాడును వీడు కూర్చుని భిక్ష వెతుకుని వాడు కాదా అని వీడే అని కొందరును, వీడు కాడు వీడు పోలి ఉన్న ఒకడని మరి కొందరు అని వాడైతే నేనే వాడు, నేనే వాడు, స్వస్థత పొందిన వాడను నేనే, చూపు పొందిన వాడను నేనే, దృష్టి పొందిన వాడను నేనే. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. నీవు ఎలుగెత్తి సాక్ష్యం చెప్పాలి. చాలా మంది అంటారు ఆత్మ అని ఒకటి సాక్ష్యం, మరొకటి సాక్ష్యం. నన్ను దేవుడు బతికించాడు, ఆత్మానికి అదేనా అంటుంటున్నాయి ఆవిడ. దేని నుంచి లేపాడు నన్ను? మరణ శయ్య మీద నుండి లేపాడు. చచ్చిన వాణిని బ్రతికించాడు. ఎంతకంటే గొప్ప సాక్ష్యం ఏది ఉండదు నీ జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు గోతులోనికి బంధువేయబడ్డావో, గోతులోనికి వెళ్ళిపోవలసిన స్థితి వచ్చిందో, ఆ గోతులో నుండే నీ ప్రాణమును ఆయన లేవనెత్తాడు. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు బాగా వస్తుంటే ఆవిడ వీడు అడుక్కునేవాడు కదా, వీడు కళ్ళు కనబడినోడు కదరా, ఇది ఆడేనాయుడు ఆడని ప్రజలు ఏం కలిగింది? ఆశ్చర్యం, ఆశ్చర్యం కలిగింది. దేవునికి స్తోత్రం. వాళ్ళలో వాళ్ళకి వాదం వచ్చింది. కొందరేమో ఆడే అంటున్నారు, కొందరేమో అద్దె వాళ్ళు అంటాడురా గుడ్డుడి కళ్ళు ఒక్కమేంటరా. ఆశ్చర్యమే
మాటేమో తెలుసా ఆ చివరి కాలం పూర్ణ పూర్ణ శుద్ధి పొందిన పరిశుద్ధులు పొందు బహుమతికి ప్రత్యేకపరిచి నన్ను చేర్చెను ప్రియుని స్వాస్థ్యముగా. ఎవరైతే ప్రార్థనలతో బాగుపడ్డారో, ఎవరైతే ఉపవాసము చేసి స్వస్థత పొందారో వారు ఎవరి స్వాస్థ్యమో తెలుసా? దేవుని స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నేను ఆయన స్వాస్థ్యము కనుక ఆయన నాకు వచ్చిన ప్రతి బలహీనతను స్వస్థత పరుస్తున్నాడు. మనం ఆయనకి అప్పగించడం లేదు. నేను చాలాసార్లు అయ్యా ఇంకా ఎందుకయ్యా నా పనులన్నీ అయిపోయినాయి కదా, నా డ్యూటీలన్నీ అయిపోయినాయి కదా, ఇంకా ఎందుకయ్యా అని అంటున్నా. నీ పని ఉంటేనే ఉంచయ్యా, లేకపోతే నాకు వద్దయ్యా. ఎందుకంటే శరీరంలో బలహీనతలు ఒకసారి ఇబ్బంది పెట్టినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని మానసికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు అవి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకయ్యా నాకు ఇది, నా డ్యూటీలన్నీ అడిగి డ్యూటీలన్నీ చేసుకొని ఇచ్చేసావు కదా, ఇంకా ఎందుకయ్యా నేను నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా అంటున్నాను. మనం ఎవరి స్వాస్థ్యం? నువ్వెవరి స్వాస్థ్యం? ఎలాగా నువ్వు స్వాస్థ్యం? నువ్వు ఎలా స్వాస్థ్యం అయ్యావు? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో ఆయన రక్తము చేత నిన్ను కొని ఆయన ఆస్తిగా నిన్ను మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరి స్వాస్థ్యం? ఎవరి స్వాస్థ్యం? దేవుని స్వాస్థ్యము. మరి దేవుని స్వాస్థ్యమైన మనకి ఎందుకు బలహీనతలు వస్తున్నాయి? కొత్త బట్టలు కొనుక్కున్నాను. చిన్నప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటే ఎంత సంబరం, అందరికీ చూపించేవాడు. అందరికీ చూపించిన తర్వాత 3వ రోజుకి చిన్న గోరు అడిగి అంటే ఈ పరిగెట్టడాల్లో, ఈ తొప్పల్లో దూరడాల్లో, అప్పుడు అన్నీ తాటగిళ్ళు ఈ కంపెనీ కదా, ఇంట్లో దూరడాల్లో ఏదో పట్టుకుని, అంటే నా నడక ఎలా లేదు, సరిగ్గా లేదు. నా నడక సరిగ్గా లేదు. దానికి ఏం చెప్పేసింది? మన నడక సరిగ్గా లేనప్పుడు మన ఆరోగ్యం కూడా చిరిగిపోతాయి. అవి కీళ్ళ నొప్పులేయాను, కాళ్ళు నొప్పులేయాను. కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? తినద్దన్నాయన్నీ తినేస్తున్నాం, ప్యాంట్ అంతా తినేస్తున్నాం. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, పలావులకు ఊరికే పడిపోతుంది అంటే పలవట్లేదు, ఒక పసుకోవడం పలావట్లేదు నిన్ను ఆ పలావతో తీసుకుపోతారో ఏంటో నాకు అర్థం కాదు. అయ్యో నువ్వు ఆరోగ్యంగా ఉండగోరుతున్నావా? దేవుని మాట విను. దేవుని మాట వినలేదు కనుకనే ఆదామవ్వలు ఎక్కడి నుంచి తరివేయబడ్డారు? అత్యంత రమ్యమైన పరదైసు నుండి తరిమివేయబడ్డారు. ఏదైనా తోటే పరదైసు. వాళ్ళు ఎప్పుడైతే అందులో పంపివేయబడ్డారో ఇక ఇది వచ్చేస్తుందో, ఏది ప్రళయం వచ్చేస్తుందో, ఇది ఎత్తివేయబడింది పరదైసు. ఇది నా లెక్క. మరి అబద్ధ బోధ అంటారు, దుర్బోధ అంటారు, ఏం బోధ అనుకుంటారు అనుకోండి. ఏమనుకున్నాను అది బాగలేదు. వారు పోగొట్టుకున్న పరదైసు, ఆ పరదైసులోకి ఎవరు వెళ్తారు? రక్షించబడిన వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆడు అంత డబ్బునోడు అది వెళ్ళాడా? ఎవరు వెళ్ళారు? ఎవరు గడ్డవాడా పల్లెలోడా?
సన్నిగడండి సన్నిగడండి కుటుంబం ఫ్యామిలీ అండి. అది అన్నవాడు బాగా మసగ్గా ఉంది. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం జరుగుతున్నాం. వీడెవడో అంటుంటే వాడన్నాడు, నేనే చూపు పొందిన వాడను, నేనే ఇక్కడ అడుగుతునేవాడిని. నేను ఇప్పుడు అడుగుతునేవాడిని కాదు, నేను చూపు పొందిన వాడను, నేను పని చేయగలను, నేను మీతో పాటు నడవగలను, నీతో పాటు ప్రయాణించగలను, మీతో పాటు అన్నింటినీ చూడగలను. నేను చూచుచున్నవాడను. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు నేను చూచుచున్నవాడను. వీడు కడుక్కున్న తర్వాత ఎవరిని చూశాడు? ముందు అందరినీ చూశాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ చూశాడు. పది మరి అలా సిలేం కోనేటికి వెళ్ళాలి కనుక వాళ్ళ అమ్మ నాన్న కొడ తీసుకెళ్ళలేదేమో. కొడ తీసుకెళ్ళినట్టు ముందు ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇక అక్కడ గలిబిలి దేవుని కార్యము జరిగేటప్పుడు గలిబిలి ప్రారంభమవుతుంది. సాతానుడు గలిబిలి సృష్టిస్తాడు. కొంత అనుకూలంగా ఉంటుంది, కొంత వ్యతిరేకంగా ఉంటుంది. గలిబిలి వీడేసినాడు. మీ గొడవ ఏంటో, నీ గలిబిలి ఏంటో, నీ సందేహాలు తెలియదు. కానీ మేలు పొందిన వాడను నేనే, చూపు పొందిన వాడను నేనే, చూచుతున్న వాడను నేనే. ఒకప్పుడు గుడ్డివాడను, ఇప్పుడు చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎంతనో 18 అని పిలిచాడు. ఎరా నిన్ను ఎవరు బాగు చేశారు? ఆయన ఎవరో నేను ఎరగను కానీ నన్ను బాగు చేశాడు. ఆయనను ఎరగను కానీ ఆయన నన్ను బాగు చేశాడు. ఎంతకని యేసుప్రభు మీద పడడానికి కారణం, గొడవెట్టడానికి కారణం, ఆడికి కన్నుడు బొగ్గ చేసిన రోజు ఏ రోజంట? విశ్రాంతి. ఏ రోజు అంటే బురద పాముతో కూడా వాళ్ళకి ఏమొచ్చేసింది? ఆటంకం. దేవునికి స్తోత్రం. అందుకని మళ్ళీ పగపట్టేశారు. సరే నిన్ను బాగు చేసినాడు ఎవరన్నా? నీ కళ్ళు చూద్దారా వచ్చిందిరా. 17 వచ్చారు. కాబట్టి వారు మరలా గుడ్డి వారితో, అతడు నీ కన్నులు తెరచినందుకు నీ వద్దను గురించి ఏమనుకుంటున్నావని అడిగేలా వాడు, ఆయన ఒక ప్రవక్త. నేనేమని నమ్ముతున్నాను? ఆయన ఒక ప్రవక్తని నమ్ముతున్నాను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాడిని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడైతే పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగే ఇప్పుడు వీడు ఎలాగ చూస్తున్నాడని వారిని అడిగి, అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు, వీడు గుడ్డివాడిగా పుట్టినని మేము ఎరుగుదాము. ఇప్పుడు వీడు ఎలాగ చూస్తున్నాడో ఎరుగము. ఎవడు వీడి కన్నులు తెరచనో అది మేము ఎరుగము. వీడు వయస్సు వచ్చిన వాడు, వీడిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో అనేది. మమ్మల్ని ఎందుకు అడుగుతాయే అన్న? మా కొడుకే పుట్టినప్పుడు గుడ్డోడే, ఇప్పుడు కళ్ళు వచ్చినాయి. ఆయన బాగు చేసాడు ఎవడో మాకు తెలవదు. ఎవడు బాగు చేశాడో చెప్పగలిగిన పరిస్థితి అక్కడ ఉంటాయి అని చెప్పి ఆయన్ని అనగలే. వీళ్ళు ఏసే బాగు చేశాడని చెప్పడానికి భయపడ్డారట. చదవండి ఇప్పుడు 22. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పి, ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనాను ఒప్పుకొని వారిని సమాజ మందిరములో నుండి వెలువేసి
వేయటమని యూదులు అంతకు ముందు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. అందరూ దేవునికి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసుని కానీ యేసుక్రీస్తుని మెస్సియాని కానీ మీరు ఎవరైనా అన్నారా, మిమ్మల్ని ఏం చేస్తాం? సమాజ మందిరంలో నుండి, యూదులలో నుండి మిమ్మల్ని ఎదేస్తాం. మేము ఎవరు మాట్లాడాం. మీకు ఏమేమో ఏదేస్తారో తెలుసు కదా. నీళ్ళేమో, పాలేమో, కొట్టుకాడ సరుకులేమో. ఆ మధ్య పిఠాపురంలో చాలా చక్కగా జరిగింది. ఆ పేట అంతా ఏడేసేసారు, మార్పిల్లి అంతా. ఎందుకంటే ఆమె కొట్టి మళ్ళీ ఏడేసేసారు. మార్పిల్లో కూడా కొట్టి మళ్ళీ మార్పిల్లి ఏడేసారు. అక్కడికి పాలు రానివ్వలేదు, నీళ్ళు రానివ్వలేదు, ఏది రానివ్వలేదు, లేదు ఏది ఏ సరుకు. ఎక్కడైనా కొట్టుదలకి వెళ్తే అలా అమ్మనేవ్వలేదు. కక్ష కక్ష కొత్తది. అలాంటి కక్ష అలా విదేశేస్తారేమో అని భయపడి చెప్పలేదు అంటారు. ఎవరు? వాళ్ళ అమ్మ బాబు, వాళ్ళ కుటుంబం. తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడుగుని కాబట్టి వాడు గుడ్డివాడి అయి ఉండినను మనుషుని రెండవ వారు పిలిపించి దేవుని మహిమపరచును. ఈ మనుషుడి పాపి అని మేము ఎరుగుమని వానితో చెప్పగా ఏమంటున్నారంటే, వీడు ఏ సన్నవాడు పాపిరా, ఆడు బాగు చేసేటట్టు పెట్టి దేవుని మహిమపట్ట అన్నారు. వాడు ఆయన పాపియో కాడు నేనెరుగను, ఒకరిని మాత్రము నేనెరుగుదును. నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు వాడు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ చేశానని మరలవాడిని అడిగవాడు. ఇందాక మీతో చెప్పుతుంది కానీ మీరు వినకపోతుంది. మీరు ఎందుకు మరలాగిన కోరుతున్నారు? మీరును ఆయన శిష్యులకు కోరుతున్నారా ఏమి అని వానితో అన్న. అందుకు వాడు నీవే వారి శిష్యుడు, నేను శిష్యుడు. ఎంత గొప్ప చేసిండు. నువ్వే ఆ శిష్యుడు, నేను మోసే శిష్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యూదులు ఎంతగా ప్రభువుని తిరస్కరించారు. కార్యాలు చేస్తున్నా, అద్భుతాలు చేస్తున్నా, సూచిక క్రియలు చేస్తున్నా, స్వస్థతలు చేస్తున్నా, దురాత్మలను వెళ్ళగొడుతున్నా, వారు ఆయనను అంగీకరించలేకపోయారు. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము గాని వీడు ఎక్కడి నుండి వచ్చాను ఎరుగమని చెప్పి వారిని దూషించారు. అందుకు ఆ మనుషుడు, ఏ మనుషుడు? అందుకు ఆ మనుషుడు, ఏ మనుషుడు? గుడ్డివాడై చూపు పెట్టిన మనుషుడు, నేను బాగుపడ్డాను అని చెప్పిన మనుషుడు, నేను చూడగలుగుతున్నాను అని చెబుతూ సాక్ష్యమిస్తున్న మనుషుడు, మీరును ఆయన శిష్యులుగా కోరుతున్నారా అని అడిగిన మనుషులు. ఆ మనుషుడు అంటున్నాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చాను మీరు ఎరుగకపోవడం ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్ను ఏం చేశాడు? తెరిచాడు. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ అండర్లైన్ చేసుకోవాలి. అందరూ మన జీవితాలకి అన్వయించే మాట. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరు మనవి ఆలకింపడు? పాపుల మనవి ఆలకింపడు. పాపంలోండి ప్రార్థన చేస్తే ఆలకింపడు. అదే మనం అనేక సందర్భాల్లో చదువుతున్నాం, విలాప వాక్యాలు చదువుతున్నాం. నెహెమ్యా
యోవేల్లో చదువుతున్నాం, ఇంకా రకరకాల పాటలు చదువుతున్నాం, యెషయా గ్రంథంలో చదువుతున్నాం. నేను ప్రార్థించినప్పుడు నేనేం తప్పుకున్నాను? నా ముఖమును నా చేతులతో కప్పుకుంటున్నాను. ఎందుకు దేవుడు పాపుల మనవి ఆలకింపడు. పాపాన్ని నీ చేతిలో పెట్టుకొని, పాపాన్ని నీ గుండెల్లో పెట్టుకొని, పాపాన్ని నీ మనసులో పెట్టుకొని, పాపాన్ని నీ బ్రతుకులో పెట్టుకొని, పాపాన్ని నీ నడకలో పెట్టుకొని నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. ఎవరి మనవి ఆలకిస్తున్నాడు ఆయన? ఎవడైనను దేవుని చిత్తము చొప్పున ఆయనకి ఇష్టమైనట్టు రీతిగా ఉండి ఆయన చెప్పినట్టు నడుస్తూ ప్రార్థిస్తే, మనవి చేస్తే వాని మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రసంగం ఈ చేస్తున్నాడు ఏమంటే ఆ పరిచయం శాస్త్రుడికి పరిచయించి కొత్తగా చూపు పొందినాడు. ఈడు ప్రసంగం మొదలెట్టాడు. ఇలా చిరాకు మాట్లాడే పాపులు మనం దేవుడు వినడా ఎరుగుదాం కదా. ఈయన నా కన్నులు తెరిచాడంటే దేవుడు ఈయన మాట విని నా కన్నులు తెరిచాడు కదా, మరి ఈయన పాపి ఎలా అవుతాడు? తర్కం మొదలెట్టాడు, వాదించడం మొదలు పెట్టాడు. ఆయన పాపి అయితే నా కన్నులు ఎలా తెరవబడ్డాయి? నా కన్నులు ఎలా తెరవబడ్డాయి? కనుక ఆయన పాపి కాదు. మీరు పాపి అంటారు కానీ ఆయన పాపం కాదు నాకు తెలియదు. పుట్టిగుండి వారి కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొక్క నుండి వచ్చిన వాడి కానీ ఏమి చేయలేరని వారితో చెప్పారు. అందుకు వారు కేవలము పాపి వైపు పుట్టిన వాడు, నీవు మాకు బోధింపవచ్చువా అని వారితో చెప్పి వారిని వెలివేసి బాధ్యతని వెలివేశారు. ఏం వెలివేశారు? అలా అన్న వెళ్ళిపోయిందా? నువ్వు మాకు బాధ చెప్తా ఉంటావా? మేము పాప అన్నావాడిని నువ్వు నీతిమంతుడు అంటావా? దేవుని కుమారుడు అంటావా? అతని ప్రార్థన దేవుడు విని జవాబెత్తున్నాడు అంటావా అని వీరి మీద కక్ష కట్టి వీళ్ళ తప్పులన్నీ అడుగుతున్నాడని వారిని వెలివేసి చాలా స్పష్టంగా ఉంది అక్కడ 24 వచ్చిన 34 వచ్చినలో, నీవు కేవలము పాపిపై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చువా అని వారితో చెప్పి వారిని వెలివేశారు. పరిసయ్యులు వారిని వెలివేసి, ఇక్కడ ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని. ఎప్పుడైతే లోకం వెలివేసిందో, కులం వెలివేసిందో, పెద్దలు వెలివేశారు, చుట్టుప్రక్కల ఉన్నవారు వెలివేశారు, ఎవరి కోసమైతే వెలివేయబడ్డాడో ఆ యేసయ్య వచ్చేసాడు వారి దగ్గరికి. అన్నం దేవునికి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు శోధింపబడుతున్నాడని, వాడు పీడింపబడుతున్నాడని, వాడు పొందిన మేలును బట్టి దూషింపబడుతున్నాడని యేసు విని వారిని కనుగొని దేవుని కుమారుని యందు నమ్మకం ఉంచుతున్నావా అని అడిగాను. ప్రభువా, ఆయన ఎవరో నాకు తెలియదు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీతో మాట్లాడుచున్నవాడే దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేయాలంటే వాడు చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు
ఆ, చూడని వారు చూడవలెను, ఆ, చూచువారు గుడ్డివారు కావలెను ఆ. అని తీర్పు నిమిత్తము ఆ. నేను ఈ లోకములకు వచ్చిందని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏమై ఉంటాడో చెప్పండి, నేను ముగించేస్తాను. ఈ గుడ్డివాడు ఏమయ్యాడు? ఈ గుడ్డివాడు ఏమయ్యాడు? ఇందాక చెప్తున్నాడు ఏమయ్యాడు. నూతి దగ్గర కొండ విడిచిపెట్టి వెళ్ళిన ఆమె సువార్తికురాలయ్యింది. అయిందా సమరయ స్త్రీ? ఇప్పుడు వీడు ఏమయ్యాడు? వీళ్ళందరితో వాదించి అప్పుడే రాజు వెళ్ళిపోయాడు. దేవుని గొప్ప సాక్షిగా వాడబడ్డం మొదలుపెట్టాడు. నీ జీవితంలో సాక్షిగా వాడబడుతున్నావా? మోకరించాలి. నీవు సాక్షిగా వాడబడుతున్నావా? దేవా నన్ను నీ సాక్షిగా వాడుకో అని ఎప్పుడైనా అడిగావా? నీవు పొందిన కొద్ది మేలైనా పెద్ద మేలైనా నీవు సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు పొందిన వాటిని వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. నీకు చేసిన మేలులను వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.